జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాల మేరకు రాబో వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా పైలట్ ప్రాజెక్టుగా ఫాగింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ సౌత్ జోన్ పరిధిలోని మాలోచి విభాగం దోమల నియంత్రణ, సీజనల్ అంటువ్యాధులు ప్రబలకుండా పైలట్ ప్రాజెక్టుకు ఫాగింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఒక్కో డివిజన్, వారం వారం ఒక డివిజన్ చొప్పున 7 మిషన్లతో ప్రతి కాలనీ మరియు డివిజన్ అంతా ఫాగింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. జిహెచ్ఎంసీలో ప్రత్యేకంగా సౌత్ జోన్లో ఈ ఎంటమాలజీ విభాగానికి సంబంధించి దోమల నియంత్రణలో భాగంగా మరి వర్షాకాలం కూడా రాబోతూ ఉంది కాబట్టి మనకు మాన్సూన్స్ కూడా ఋతుపవనాలు కూడా అర్లీగా ఒక వారం రోజులు గత సంవత్సరం కంటే ఒక సంవత్సరం ముందే మనకు అర్లీగా రాబోతున్నాయి. మరి అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి ప్రికాషన్స్లో భాగంగా ఎంటమాలజీలో మరి మనం ఫాగింగ్ ప్రతి సంవత్సరము, ప్రతిరోజు, ప్రతి నెల ఒక్కొక్క వార్డులో ఫాగింగ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇంతకుముందు ఎలా అంటే మన దగ్గర ఉన్నటువంటి సర్కిల్ టీంలు రోజు కొన్ని కాలనీలుగా సెలెక్ట్ చేసుకొని చేసేవాళ్ళము. అలా కాకుండా కొత్తగా కమిషన్ గారు వచ్చిన తర్వాత పైలట్ ప్రాజెక్టులో భాగంగా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఒకటే సర్కిల్లో అన్ని టీమ్స్ కొన్ని చోట్ల పనిచేయడం కంటే కూడా, స్ప్రెడ్ అయి పనిచేయడం కంటే కూడా మన సర్కిల్లో ఉన్నటువంటి అన్ని మెషిన్స్ కావచ్చు, స్ప్రేయింగ్, ఫాగింగ్ సంబంధించినటువంటి మెషిన్స్ కావచ్చు, అదేవిధంగా వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకటే వార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఒకరోజు ఒక వార్డులో ఉన్నటువంటి అన్ని కాలనీలు కవర్ అయ్యే విధంగా చేసుకోవడం జరిగింది. సో ఎట్ ఏ టైం ఒకరోజు ఒక వార్డు కార్యక్రమంలో భాగంగా ఒకటే రోజులో ఆ వార్డు మొత్తము ఫాగింగ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసేసి మరి పూర్తి చేసే కార్యక్రమాన్ని టేకప్ చేశాము. ఇంతకుముందు ఆ వార్డులో ఉన్నటువంటి కాలనీలు మళ్ళీ సెకండ్ టైం రావడానికి 15 రోజులు టైం పట్టేది. అలా కాకుండా వారానికి ఒకరోజు ఒక వార్డు మొత్తము కంప్లీట్ అయ్యేలాగా మరి కార్యాచరణ రచించుకొని ఈ పైలట్ ప్రాజెక్ట్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి గాను మా ఎంటమాలజీ విభాగం సభ్యులందరూ, అదేవిధంగా డీసీ, అదేవిధంగా కార్పొరేటర్లందరూ కూడా సద్వినియోగం చేసుకొని రాబో వర్షాకాలంలో ఎటువంటి అంటువ్యాధులు కూడా ప్రబలకుండా ముందస్తు చర్యలో భాగంగా అందరూ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద సక్సెస్గా చేయాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇది ఒక 1 మంత్లో సక్సెస్ అయినట్టయితే దీని తర్వాత ఇది మొత్తంగా మరి కమిషన్